వాటి మీద వివిధ న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ లో వీడియోలు ఇవ్వడం చేస్తూ ఉన్నాను. జూలై 15వ తారీఖు 2026 జూలై 15వ తారీఖు నేను చేస్తున్న పనుల మీద అసభ్యకరమైన వ్యాఖ్యానిస్తూ డిజిటల్ మహిళా సంఘాలని ఉద్దేశించి ఒక కాన్స్పిరసీ అనేది ఒక వ్యక్తి చేయడం మొదలు పెట్టాడు. ఆ వ్యక్తి జూలై 15 రోజున డైరెక్ట్ గా పేర్లు వేయకుండా బీప్ సౌండ్లు వేసుకుని ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ఫేస్బుక్ ఉద్దేశించి కొంతమందిని తప్పుద్రోవ పట్టించే వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. సోషల్ మీడియాలో ఇవన్నీ సర్వసాధారణం అని చెప్పి జూలై 15వ తారీఖున ఏమీ రియాక్ట్ అవ్వలేదండి, మేము రెస్పాండ్ అవ్వలేదు. అలా చూస్తూ ఉండగా యూట్యూబ్ లో పెద్ద పెద్ద వీడియోలు రిలీజ్ చేయడం మొదలు పెట్టాడు. ఇందులో వీడియోలు ఎవరిని ఉద్దేశించినవంటే డిజిటల్ మహిళ అనేది 22,000 మంది మహిళల సభ్యత్వం ఉన్న ఒక సంస్థ అండి. డిజిటల్ మహిళలు అనేది ఇవాళ ఒక వ్యవస్థాపకురాలు రాజమండ్రిలో కూర్చుని మాట్లాడుతున్నప్పటికీ కూడా 56 ప్రదేశాల్లో సంఘాలుగా నడుస్తున్న ఒక సంస్థ అండి. ఇది ఎంఎస్ఎంఈ రిజిస్టర్డ్, ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్డ్ లో ప్రొఫెషనల్ ట్రైనింగ్, కన్సల్టేషన్, డిజిటల్ సర్వీసెస్, డిజిటల్ స్కిల్స్ ట్రైనింగ్ విభాగాల్లో ఉమెన్ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ మీద నడిపిస్తున్న ఒక సంస్థ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ, చెన్నై, బెంగళూరు, ముంబై ఇలా వివిధ ప్రాంతాల్లో తెలుగు మహిళలు ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని చోట్ల కూడా 3 సంవత్సరాల నుంచి నడిపించుకుంటూ వస్తున్నాం. ఇలా జరుగుతుంది కదా సోషల్ మీడియా మాధ్యమాల్లో అని చెప్పి నేను మా కమ్యూనిటీ సభ్యులకి, ఆడవాళ్ళు ఉద్దేశించి అప్పుడప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు వస్తూ ఉంటాయి, ఎవరు కూడా రెస్పాండ్ అవ్వకండి, రియాక్ట్ అవ్వకండి, మీ టైం వేస్ట్ చేసుకునే పనులు చేయకండి అని చెప్పి చెప్పినప్పటికీ కూడా 2 రోజుల వ్యవధిలో ఆ వ్యక్తి వీడియోలు పెడతా ఉన్నారు. ఒక రోజు యూట్యూబ్ ని మాధ్యమంగా తీసుకుని 26 నిమిషాలు నా పేరుని, నా సంస్థ పేరుల్ని, నా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల పేర్లని అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటే ఆగస్టు 3వ తారీఖు నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఎస్పీ గారు వెంటనే స్పందించి స్థానిక ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి కేసు అప్పచెప్పి మహిళల పట్ల జరుగుతున్న ఇలాంటివి మనం ఉపేక్షించకూడదు, మీరందరూ గట్టిగా యాక్షన్ తీసుకోండి, ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కదా, అందరినీ కూడా మీరు రక్షించాలని చెప్పి ప్రకాష్ నగర్ సిఐ గారికి సారు మా ముందే చెప్పడం జరిగింది. వెంటనే 1.5 గంటల వ్యవధి కేటాయించి ఎస్పీ గారు రియాక్ట్ అవ్వడం, వెంటనే సిఐ గారు ఈ కేసుని నన్ను పిలిపించి మాట్లాడిపించి ఏం జరుగుతుందో తెలుసుకుని, మా వ్యవస్థ గురించి తెలుసుకుని అతనికి నా ముందే ఫోన్ చేశారు. విజయ్ యాదవ్ బార్లా జైంట్ మీడియా అని ఒక సంస్థను పెట్టుకుని విజయ్ యాదవ్ బార్లా అన్న వ్యక్తి నా ఫోటోల్ని అసభ్యకరంగా మాట్లాడుతూ, నా సంస్థను అసభ్యకరంగా మాట్లాడుతూ ప్రతిరోజు కూడా యూట్యూబ్ వీడియోల్లో చేయడం మొదలు పెట్టాడు. ఇలా మొదలు పెట్టిన తర్వాత సిఐ గారు ఫోన్ చేసి, బ్రదర్, ఆడవాళ్ళ మీద ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం తప్పు కదా, ఆడవాళ్ళ మీద ఇలాంటి నువ్వు డిఫేమేషన్ చేయడం తప్పు కదా, ఇది రెప్యుటేషన్ కి సంబంధించింది కదా, నిజంగా ఎవరైనా ఇబ్బంది పడుంటే నువ్వు లీగల్ గా వెళ్ళాలి కదా బ్రదర్ అని ఫోన్ చేసి అతనితో వెంటనే మాట్లాడడం జరిగింది. సిఐ గారు వెంటనే అతనికి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు, నేను బార్ అసోసియేషన్ కౌన్సిల్ లో అడ్వకేట్ ని, నేను సీనియర్ అడ్వకేట్ ని పెట్టుకుని మాట్లాడతాను, నేను మీకేమి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అని చాలా విసురుగా ఫోన్ పెట్టేయడం జరిగింది. ఆ రోజు కూడా సిఐ గారి దగ్గర చాలా అనుకోడని వ్యాఖ్యలు, ఒక ఎడ్యుకేటెడ్ ఎలైట్ ఉమెన్ ని, ఎంపవర్మెంట్ ఇచ్చే ఉమెన్ ని, ఇంత పెద్ద సంస్థ నడిపించే ఉమెన్ ని అనుకోడని మాటలన్నీ ఆ రోజు డిజిటల్ మహిళని నన్ను ఉద్దేశపూర్వకంగా చాలా మాటలు అన్నాడు. సిఐ గారు ఫోన్ పెట్టిన వెంటనే ఇతను మాట వినేలా లేడు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేయండి అంటే ఆగస్టు 3వ తారీఖు స్థానిక ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లో నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసాను. రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను. సోషల్ మీడియా మాధ్యమాల్లో తీసుకుని
సైబర్ బుల్లింగ్ చేస్తున్నారు, సైబర్ హెరాస్మెంట్ చేస్తున్నారు. ఒక వ్యక్తి యొక్క సంస్థని వ్యక్తిగతంగా దూషించి అందరికీ కూడా అసభ్యకరమైన మాటలు మాట్లాడి ఒక జంతువులతో పోషించి మాట్లాడిపించి పోల్చి చాలా హీనంగా ప్రతి మహిళని కూడా కించపరిచేలా మాట్లాడడం జరుగుతుందని చెప్పి నేను ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చి గ్రీవియన్స్ అనేది ఫైల్ చేశాను. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్రీవియన్స్ సెల్ అండర్ కూడా చేశాం. వెంటనే ఈ విషయాన్ని సైబర్ సెల్ విభాగంలో కూడా కంప్లైంట్ చేసి గూగుల్ మెటా కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. నేను ఇలా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన, ఎస్పీ గారిని కలిసిన, సిఐ గారిని కలిసిన, నేను ఇంతమంది మహిళల పట్ల ఇంత దుష్ప్రచారం చేస్తున్నాడని చెప్పిన ఇంకొక 4-5గురిని మా సంస్థలో ఉన్న వ్యక్తులకి బ్లాక్ మెయిల్ చేసి అందరికి ఫోన్లు చేసి భయభ్రాంతులు గురి చేసి మీరు వెంటనే ఈ సంఘాల నుంచి తప్పుకోండి, మీరు వెంటనే ఈ సంస్థల నుంచి తప్పుకోండి, మిమ్మల్ని తప్పుద్రోవ పట్టిస్తున్నారని చెప్పి జూలై 15వ తారీఖున మొదలైన హెరాస్మెంట్ ఈ రోజు ఆగస్టు 14 అండి 2026 నిన్న పొద్దున కూడా అతను వీడియో పెట్టడం జరిగిందండి. నిన్న పొద్దున కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యాక కనీసం స్టేషన్ కి రాకుండా, కనీసం రెస్పాన్స్ ఇవ్వకుండా అందరికి ఫోన్లు చేయించి నా పర్సనల్ నంబర్ అందరికి ఇప్పించి స్పామ్ కాల్స్ చేయించి మీరు ఆ సంస్థలో డబ్బులు కట్టారు కదా, ఆ సంస్థలో డబ్బులు ఇప్పించండి మీకు రీఫండ్లు ఇస్తారని చెప్పారు. మిత్రవాక్ అండ్ డిజిటల్ మహిళ మేము చేసే పని ప్రొఫెషనల్ ట్రైనింగ్ అండర్ 99 రూపాయలు కట్టినోళ్ళు, 5000 కట్టినోళ్ళు, 2025 వాళ్ళు, మాకు 3 సంవత్సరాల ప్రోగ్రామ్ లో లా మిలియనియర్ మహిళలో జాయిన్ అయిన వాళ్ళు అందరికి ఫోన్ చేసి మా ఇన్ఫర్మేషన్ అంతా బ్రీచ్ చేసి, మా ఇన్ఫర్మేషన్ అంతా బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ కింద చేసి, నేను లీగల్ గా వెళ్ళినప్పటికీ కూడా, లీగల్ గా కేసు పెట్టినప్పటికీ కూడా, క్రిమినల్ చార్జెస్ కింద ఫైల్ చేసినప్పటికీ కూడా, ఐటీ యాక్ట్ ఫైల్ చేసినప్పటికీ కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఇప్పటికీ కూడా వ్యక్తిగతంగా అందరికీ ఫోన్ చేసి భయభ్రాంతులు గురి చేసి మా యొక్క సంస్థ యొక్క పరువుని, మహిళల యొక్క ఆత్మాభిమానాన్ని చాలా దెబ్బతీసే దిశగా అతను నడుచుకుంటున్నాడండి. ఈ రోజు డిజిటల్ మహిళా సంఘాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మీరు అందరూ తెలుసుకోవాలండి. రాజమండ్రి, విజయవాడ, విజయనగరం, శ్రీకాకుళం, రాయలసీమ, తిరుపతి అలా స్థానికంగా 56 ప్రదేశాల్లో డిజిటల్ మహిళలు ఉన్నాయండి. ఇందులో అమాయకమైన మహిళల్ని ఎరగా తీసుకుని ఇలాంటి ఒక నింద ఏదైనా వేస్తే వీళ్ళందరూ కూడా కంగారు పడిపోతారు, భయపడిపోతారు, వీళ్ళు ఏదో డిస్కషన్లు పెట్టుకుంటారు, క్లాసులు అటెండ్ అవ్వడం మానేస్తారు అని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ, సంస్థను విమర్శలు చేస్తూ, ఉద్యోగులను విమర్శలు చేస్తూ, ఇందులో ఉన్న సభ్యులను విమర్శలు చేస్తూ, చుట్టాలతో, తల్లిదండ్రులతో అందరికి ఫోన్లు చేయించి చాలా అసభ్యకరంగా ఇతను దుష్ప్రచారాలు చేస్తున్నాడండి. ఇప్పుడు కూడా నేను ఈ రోజు ప్రెస్ సపోర్ట్ తీసుకుందాం నాకు ఎప్పుడు ఆలోచన రాలేదండి. కానీ యూట్యూబ్ నే మాధ్యమాలు అనుకుని యూట్యూబ్ లో వచ్చిన వార్తల్ని కొంతమంది మహిళలు నమ్మి అసలు ఏం జరుగుతుంది, అసలు నిజాలు ఏంటి అనే విచక్షణ లేకుండా ఇందులో ఒక 4-5గురు అతను స్టూడియోకి వెళ్ళి అతను స్టూడియోలో కూర్చుని మేము అడ్వకేట్లమే, మేము కూడా మీ గురించి మాట్లాడతామని వాళ్ళు చేతులు కలిపి చాలా కాన్స్పిరసీ చేస్తున్నారండి. నేను లీగల్ గా కూడా 2 లాయర్లు కలిశాను, రాజమండ్రిలోనే వాడి సహాయం కూడా తీసుకున్నాను. ఇది కేవలం డిఫామేషన్ కాదు, ఇది కేవలం ఒక సంస్థ రెప్యుటేషన్ కాదు, చాలా సంస్థలు ప్రపంచంలో నడుస్తా ఉన్నాయి. వాటి యొక్క వ్యవస్థాపకులు ఎవరు కూడా భారతదేశంలో లేరు. ఆ వ్యవస్థాపకులు అందరూ కూడా అమెరికాలోను, లండన్ లోను ఎక్కడో ఉన్నారు. నేను డాక్టర్ అశ్లేష ఎదల రాజమండ్రికి చెందిన వ్యక్తిని. రాజమండ్రి నుంచి నేను తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మహిళలు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ ఊర్లు వెళ్ళారో వాళ్ళందరినీ కూడా ఒక చాటుకు తీసుకొస్తున్నాను. వాళ్ళల్లో ఉన్న శక్తిని ఏంటో తెలియచేసి, ఒక సైకాలజిస్ట్ గా, ఒక కోచ్ గా నేను వాళ్ళల్లో ఉన్న శక్తిని ఏంటో తెలియచేసి, ఇంటి దగ్గర నుంచే పచ్చళ్ళు పెట్టుకునే వాళ్ళు పచ్చళ్ళు, పొళ్ళు చేసుకునే వాళ్ళు పొళ్ళు, చీరలు అమ్ముకునే వాళ్ళు చీరలు, బంగారాలు అమ్ముకునే వాళ్ళు నగలు, ఇమిటేషన్ జ్యువెలరీ, కోచ్లు, సర్వీసులు ఇలా 22,000 మందికి ట్రైనింగ్ ఇచ్చారని నేను ఇప్పుడు వరకును. నేను ఒక చిన్న ప్రదేశంలో, ఒక చిన్న ప్రాంతంలో ఉండి ఇంత ఎలా చేస్తున్నానో, ఇంత సిస్టమ్ ఎలా నిర్మించుకున్నానో, ఇంతమంది మహిళలు ఎందుకు అలా నడుస్తున్నారు, ఇన్ని సంఘాలు ఎలా ఏర్పడ్డాయి అని ఒక వ్యక్తిగత ఇది పెట్టుకుని నా తరపున నా దగ్గర పనిచేసిన వ్యక్తులు, ఒక అమ్మాయి అతనితో చేతులు కలిపి ఇదంతా కూడా ఆడిపిస్తున్నారు. ఈ రోజు కూడా ఎందుకు ఇంత తక్షణమే పెట్టవలసి వచ్చింది అంటే,
ఇన్ని కేసులు ఫైల్ చేసినా నేను అడ్వకేట్ ని, నేను ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకుంటే నేను మాత్రం ఆపను. నా ద్వారా ఒక మహిళకి న్యాయం జరిగినట్టే అని సిస్టమ్ కి ఏ సంబంధం లేనోళ్ళు, మా దగ్గర ఎప్పుడు ఏమి నేర్చుకోనోళ్ళు, మా దగ్గర ఏమి లేనోళ్ళు ఫేక్ ఫ్యాబ్రికేషన్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉందండి. ఇవాళ నేనే కాదు, ఇవాళ డిజిటల్ మహిళ అని కొడితేనండి ఆన్లైన్ లో ఆడది బయటకు రానవసరం లేకుండా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వాడుకుని వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వాళ్ళ స్కిల్ తో ఆర్థిక స్వేచ్ఛ వాళ్ళు ఎలా పొందాలి అని ఒక ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్ చేస్తున్న ఒక గొప్ప కార్యక్రమం డిజిటల్ మహిళ. ఇవాళ 14, రేపు 15, 16 అలా 23 వరకు కూడా ప్రతి నెల బజార్లు జరుగుతాయండి, స్టాల్స్ పెడతారండి. 26 ప్రాంతాల్లో జరుగుతున్నాయండి బజార్లు. 50-100 మంది బయటకు వచ్చి పెడతారండి. ఇంత కష్టపడి మహిళ సాధికారత కోసం ఏమన్నా చేస్తున్న వాళ్ళని సంస్థలు రక్షించాలి, పాత్రికేయులు రక్షించాలి. దీన్ని మనం రేపు పొద్దున్న స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం, ఇండిపెండెన్స్ డేగా. 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని 80 సంవత్సరానికి వచ్చామండి. నా దృష్టిలో మనం మాటలు చెప్పే కన్నా కూడా, మన దృష్టిలో జెండా వందనాలు చేసుకునే కన్నా కూడా ఒక మహిళ ఎడ్యుకేట్ అయి ఉండి ఏదన్నా చెయ్యాలని అంత క్వాలిఫికేషన్ పెట్టుకుని అన్ని సంస్థలు రిజిస్టర్ చేసుకుని ఇలా బయటకు వచ్చి అదే చెప్తున్నానండి. అతనికి ఫస్ట్ ఒక వ్యక్తి ఎదగడం అనేది జీర్ణించుకోలేకపోతున్నాడండి. పైగా ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నాడంటే, మేమంటూ ఒక్కొక్కరి దగ్గర 5,000 తీసుకుని 22,000 మంది నెలకి 7,50,00,000 సంపాదించుకుంటున్నానంట. అలాంటి వీడియోలన్నీ పెట్టి నిజంగా కష్టపడే మహిళల్ని, నిజంగా ఏదో చేయాలనుకున్న మహిళల్ని అందరినీ కూడా ఇవన్నీ డబ్బుతో కూడిన పనులు అనుకుని తప్పుద్రావ పట్టించి మమ్మల్ని మానసికంగా మమ్మల్ని దెబ్బతీయడానికి ప్రత్యక్ష కక్ష కట్టుకున్నట్టే కనబడుతుందండి. సిఐ గారు క్లియర్ గా అడిగారు, మీకు ఏమన్నా పాత కక్షలు ఉన్నాయా అని. 2021లో వాళ్ళ నాన్నగారు దివ్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రాజమండ్రి, రాజానగరం హైవే మీద అయింది. ఒక స్కూలు, కాలేజీ ఉన్నాయండి. వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు నాకు తెలియదండి. 2021లో నాతో క్లాస్ పెట్టించుకున్నారండి సత్యనారాయణ గారు. ఆడ స్కూల్లో క్లాస్ పెట్టించుకున్నారండి. సుమన్ టీవీ, బిగ్ టీవీ, ఐ డ్రీమ్, సిగ్నేచర్ స్టూడియోస్ ఇలా వివిధ రకమైన ఛానల్లో 400-500 సెషన్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, చైల్డ్ సైకాలజీ మీద, వివిధ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ వీడియోస్ చేస్తున్న నేను ఇంత చిన్న ప్రాంతంలో ఉండి ఇంత ఎదుగుదల చూసి తట్టుకోలేక నన్నే కాదు మొత్తం 22,000 మంది సభ్యత్వం ఉన్న ఆర్గనైజేషన్ ని మానసికంగా దెబ్బతీయాలని తన కంకణం కట్టుకుని పోలీసులు లెక్క చేయకుండా, లాయర్లు లెక్క చేయకుండా ఈ రోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే చాలా బాధేసి ఈ రోజు మీ యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. అదే అర్థం అవట్లేదండి. సిఐ గారు అదే ఫోన్ చేసి అడిగారు, ఏమయ్యా నీకు ఈవిడ తెలుసా, ఎందుకు మీ ఇద్దరికి పాత కక్షలు ఏమన్నా ఉన్నాయా, స్టేషన్ కి రా మాట్లాడుకుందాం, ఏమన్నా ఉంటే లీగల్ గా కంప్లైంట్ చేసుకో అని అడిగితే, ఏ దారి పోయేదాన్ని 2021లో నేను నాకు తెలుసు అని చెప్పానండి సిఐ గారికి. అసలు అది ఎవరో నాకు తెలియదు, రోడ్డు మీద తిరుగుతూ ఉంటే నేను అవకాశం ఇచ్చాను, నేను అలా చాలా మందికి అవకాశాలు ఇచ్చుకుంటా ఉంటాను, కారుల్లో వెళ్తే నాకు సలాం కొడుతుంది అని చాలా దిగజారే మాటలన్నీ మాట్లాడాడండి సిఐ గారితో కూడా. అంటే ఎవరు నన్ను ఏం చేస్తారులే అన్న కండకవరం అండి. నేను బయటకు వచ్చి మాట్లాడలేనేమో, పరుగుల కుటుంబాలేమో, వీళ్ళ ఆడవాళ్ళు ఎవరు బయటకు రారేమో, ఎక్కడా కూడా నోరిప్పరేమో, వీళ్ళందరూ ఆ స్క్రీన్ షాటే దాక్కుంటారేమో, ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పటికి భయపడిపోతారేమో అని చెప్పి ఈ నెల రోజులు మమ్మల్ని చేసినంత ఇబ్బందులు అంతా ఇంత కాదండి. అసలు ఇప్పటికీ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే కంపెనీ యాక్ట్ ప్రకారంగా రిజిస్టర్ అయిన కంపెనీ అన్నది ఎంఎస్ఎంఈ 2022లో రిజిస్టర్ చేసుకున్నానండి. నేను ప్రతి నెల ట్యాక్సులు కడతానండి. 49,000-50,000 మంది సభ్యత్వం ఆన్లైన్ లో డేటా అంతా క్లియర్ గా ఉంటదండి. ఇప్పటికీ ఏమన్నా అవకతవకలు ఉంటే లీగల్ గా కంప్లైంట్ చేసుకోవాలి, ఈమెయిల్ రాసుకోవాలి, నాకు నోటీస్ ఇవ్వాలి. 4 పుస్తకాలు రాశానండి నేను. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆంధ్ర తెలుగు మహిళలు ఎక్కడున్నా కూడా నా పుస్తకాలు నేను సుపరిచితం. నాలాంటి వ్యక్తినే
ఇంత ప్రూఫ్ ఉన్న వ్యక్తిని, ఇంత సోషల్ ప్రెసెన్స్ ఉన్న వ్యక్తిని, ఇంత వెల్ క్వాలిఫైడ్ ఉన్న వ్యక్తిని ఇంత టార్గెట్ చేస్తున్నారు అంటే మీరు కూడా కొంచెం ఆలోచించవలసిన ఇది ఉందండి. ఎప్పుడు కూడా వ్యక్తిగత దోషాలు గాని, రాజకీయమైన దోషాలు గాని, ఎలాంటిది కూడా కమ్యూనిటీలో గాని అతనితో గాని నాకు ఎప్పుడు ఎలాంటి సంబంధం లేదు. 2021లో వాళ్ళ స్కూల్ కి వెళ్ళాను, 10th క్లాస్ విద్యార్థులు ఎగ్జామ్ ముందు రోజు వెళ్ళాను. స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద ఒక లెసన్, ఒక కోచ్ గా నేను ఒక సెషన్ తీసుకున్నాను. వాళ్ళ నాన్నగారు తను కలిపి ఒక మొమెంటో ఇచ్చారు. అది తప్ప నాకు వాళ్ళకి ఏ రోజు కూడా సంబంధం లేదు. మిగతా సంస్థలు ఏవి చెయ్యట్లేదండి. ప్రస్తుతం భారతదేశం